బ్యాకప్ ఆప్షన్ ఐటీ ఎలాగో రెడీగా ఉంది కదా, మీరు చూసారు. జస్ట్ ఇది అయితే బెటర్ ఉంటుంది. ఇది రెడీ పెట్టుకోండి, వాళ్ళది తప్పదనే అది పెయింటింగ్ ఒకటి చేస్తే సరిపోతుంది, నో ఇష్యూ. ఓన్లీ జస్ట్ పెయింటింగ్ అది ఈజీ 1 hour. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సంగారెడ్డి జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లను కూడా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు ఎస్పీ పరితోష్ పంకజ్, అదేవిధంగా శ్రీ జగ్గారెడ్డి కూడా ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి తారా డిగ్రీ కళాశాలలో అనుకూలంగా సదుపాయాలు లేకపోవడంతో ప్రస్తుతం ఐఐటి క్యాంపస్లో కూడా సంబంధించిన ఏర్పాట్లను కూడా ఈ యొక్క హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లను పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకుంటాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సభాస్థలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనం ద్వారా అక్కడికి చేరుకుంటారు. అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డును కూడా అందజేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలతో కూడా మాట్లాడి సంబంధిత ఉన్నత అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సంగారెడ్డి జిల్లాకు చేరుకొని తమ యొక్క వినతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యొక్క విజ్ఞప్తి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధించిన జిల్లా ఉన్నత అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సంగారెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా అన్ని ఏర్పాట్లను కూడా ఉన్నతాధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి.